అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు ఓడిపోయిన రోజా ప్రతిపక్ష లేని పార్టీ. రోజా గారు, నువ్వు చెన్నై ఎందుకు వెళ్ళావు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మీ జగనన్న అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? మరి బెంగళూరులో ఎందుకు పడుకుంటున్నారు? వివరంగా చెప్పగలరా? మరి మీ ప్రభుత్వంలాగా అక్రమంగా సంపాదించుకోలేదు. అక్రమంగా సంపాదించుకుంటే బాగుండేది. మీ జగనన్న అలాగే సంపాదించుకున్నారు. మీరు అమరావతిలో ఇల్లు కట్టించుకొని ఏం చేశారు? రాష్ట్రానికి ఏమి ఉపయోగపడ్డారు? పోలవరం పూర్తి చేశారా? చేయలేదు కదా. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారా? అవునా కాదా? మరి రాష్ట్రంలో అన్నం క్యాంటీన్లు మొత్తం కూడా లేకుండా చేశారా లేదా? కొద్దిగా జ్ఞానం ఉండేటట్టుగా ఆలోచించుకొని మాట్లాడండి. ఏది ఏమైనా అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళకుండా మీరు బయట ఉండి ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటే మీ జగనన్నకు సింపతి పొందుతారే కానీ రాష్ట్ర ప్రజలలో సింపతి పొందలేరు కదా. ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అడగాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. మీకు ప్రతిపక్షం కూడా లేదు కదా. ఒక్కసారి చెప్పండి. ఎవరు అన్నారంట ధరలు తగ్గలేదంటే ఎలా తగ్గుతుంది? మీరు ఏది ఏమైనా బయటికి పోయినప్పుడు అన్నం క్యాంటీన్కి వెళ్తే 5 రూపాయలకి అన్నం పెడతారు, అన్నం తినవచ్చు. మీరు ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా హోటల్లో విపరీతంగా వెళ్తూనే ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు విపరీతంగా వాళ్ళ గొర్రెలే ఒక మూర్ఖత్వమై ఒక సైకోగా మా దగ్గరికి వస్తున్నారు, మేమే పెడుతున్నాం, మా దగ్గరే తింటున్నారు అని కొంచెం ధరలు విపరీతంగా పెంచుతారే కానీ ధరలు తగ్గవు కదా. ఒకసారి తెలుసుకోండి. ఏది ఏమైనా కొంచెం తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకోకుండా మాట్లాడబాకండి. రోజా గారు ప్రెస్ మీట్ పెట్టినందువల్ల ఉపయోగం ఏముండదు. వాళ్ళ జగనన్నకు సింపతి పొందటానికి రాష్ట్ర ప్రజలకు సింపతి పొందలేరు కదా. ధరలు వాళ్ళేం పెంచలేదు. గత ప్రభుత్వంలో ఉన్న ధరలే. కొంతమంది మూర్ఖులు ఎదవలు కూడా ఉంటారు. మాకు జగనన్న కావాలి ధరలు పెంచడానికి అని అంటారు. జగనన్నకి రాడు, అయిపోయింది జగనన్న పరిస్థితి. విపరీతంగా సంపాదించుకున్నారు. ఆయన చేసిన అప్పులన్నీ తీర్చలేకపోతున్నారు. అందుకు డబ్బులు లేవు. వాళ్ళలాగా బటన్ నొక్కాలంటే అక్రమంగా సంపాదించుకోలేరు కదా. రూపాయి పెట్టాడు, 10 రూపాయలు ధరలు పెంచి పారేశాడు. విపరీతంగా సంపాదించుకున్నాడు, దోచుకున్నాడు. కొంచెం తెలుసుకోండి. ఏది ఏమైనా కానీ మాట్లాడే పద్ధతి రోజా గారిలాగా మాట్లాడకూడదు కదా. లేస్తే ప్యాలెస్లలో పడుకుంటాడు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.